హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరిలో వచ్చే కాటుక తెగులు లేదా మానిపండు తెగులు గురించి మరియు దాని నివారణ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో రైతులు ఈ కాటుక తెగులు కనిపిస్తే మంచి దిగుబడికి సూచనగా భావించేవారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు హైబ్రిడ్ వరి రకాల సాగు మూలంగా ఈ తెగులు పంట దిగుబడిని ఆశించి తీవ్రంగా నష్టపరచడం జరుగుతుంది. ఈ రకం తెగులుకు కారణమైనటువంటి శిలీంధ్రం వరి వెన్నివేసి దశలో అండాశయాన్ని చేరి వృద్ధి చెందుతుంది. దీని వలన వరి కంకిలోని కొన్ని గింజలు పసుపు పచ్చని శిలీంధ్రం ముద్దలుగా మారుతాయి. తరువాత క్రమంలో అవి నలుపు రంగులోకి మారి పంట దిగుబడిని మరియు నాణ్యతను దెబ్బతీయడం జరుగుతుంది. ఈ కాటుక తెగులు ఆశించడానికి గల ముఖ్య కారణాలను గమనించినట్లయితే ఈ రకం శిలీంధ్రం పంట కాలువలలో గట్లపైన ఉండే గడ్డి జాతి కలుపు మొక్కలపై ఉండి గాలి ద్వారా పంటను ఆశిస్తుంది. ఇది ఒక మొక్క నుండి మరొక మొక్కకి గాలి ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతుంది మరియు తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు వరి వెన్నువేసే దశలో ఉంటే ఈ కాటుక తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం వరిలో వచ్చే ఈ తెగులుని అరికట్టవచ్చు. అందులో ప్రధానంగా వరి పొలం చుట్టూ ఉన్న తుంగ మరియు ఇతర గడ్డి జాతి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అదేవిధంగా పొలంలో 1-2 చోట్ల కనుక ఈ కాటుక తెగులు కనిపించినట్లయితే వెంటనే అటువంటి కంకులను తొలగించాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి చిరు పుట్ట దశలో మరియు వెన్ను బయటకు వచ్చే సమయంలో తక్కువ ఖర్చులో మనకు ప్రోపికోనజోల్ 1 లీటర్ నీటికి 1-2 ml కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. ఈ కాటుక తెగులు కనుక దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ కాంబినేషన్లో కార్టెవా కంపెనీకి సంబంధించి గెలీలియో సెన్సా, అదేవిధంగా నాగార్జున కంపెనీకి సంబంధించిన స్లోగన్ లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకోనజోల్ లాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్న మందులను స్ప్రే చేయడం ద్వారా ఈ రకం తెగులుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం, గింజ గట్టిపడిన తర్వాత ఎటువంటి మందులను స్ప్రే చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.